నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మేము దుండిగల్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కి వచ్చినాక ఇది మా ఫస్ట్ బోనాల పండగ అండి. సో ఎట్లయితుంది ఏందో అనేది చూడాలి. అయితే పొద్దున్నే లేచి ఇల్లు గిట్ట ఎంత క్లీన్ చేసుకొని గుమ్మానికి మామిడాకులు ఇంకా వేపాకులు అయితే కట్టినాము. బోనాల పండగ అంటే కంపల్సరీ ఉండాలి కదా, అవి ఉంటేనే ఆ పండగ వాతావరణం అనేది తెలుస్తుంది. గుమ్మానికే కాదు ఇంట్లో కూడా ఆడాడ పెట్టినాం, మంచి ఫెస్టివల్ వైబ్ తెలియడానికి. సో ఇవాళ అయితే మేము ఫుడ్ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి. పప్పుచారు చేసుకుంటున్నాం, బగారన్నము, పన్నీర్ కర్రీ, పూరీలు అయితే సింపుల్గా ఇవైతే చేసుకుంటున్నాం అన్నమాట. సో అమ్మ అయితే బోనాలకి బొట్లు అయితే పెడుతుంది. చాలామంది చాలా బాగా పెడతారు బోనాలకి, మంచిగా డెకరేట్ చేస్తారనమాట. మేమైతే సింపుల్గా పసుపు అనేది పెట్టి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెడతాము. సో నైవేద్యం కోసం ఒకటి, శాఖ కోసం ఒకటి, రెండు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు 2 బోనాలు ఉన్నాయండి. సో అందుకోసమనే 2 బోనాలకి ప్రిపరేషన్ అయితే అవుతుంది. సో ఇదంతా అయిపోయాక నైవేద్యం అయితే ప్రిపేర్ చేసామండి. సో చాలామంది ఒక్కొక్కరు ఒకటే నైవేద్యం అంటే పరమాన్నం కానీ అట్లా ఒకటే పెడతారు. కొంతమంది 5 రకాలు పెడతారు, 3 రకాలు పెడతారు, 9 రకాలు పెడతారు. అట్లా మన ఇష్టం అనమాట. సో మా అమ్మ అయితే ఒక్కటే రకం అయితే పెట్టదండి, చాలా రకాలు పెడుతుంది. సో బోనం అయితే రెడీ అయిపోయిందండి. సో మనమైతే కింద పెట్టొద్దు బోనాన్ని, అందుకే ఒక ఉస్తరాకేసి అందులో బియ్యం వేసి కుంకుమ పసుపు అయితే పెడతారు. తర్వాత వాటి మీద మనం నైవేద్యం పెడతాం కదా బోనంలో, ఆ బోనం అయితే ఫస్ట్ పెట్టాలన్నమాట. సో మాకు 2 బోనాలు ఉన్నాయని కదా, అందుకే 2 బోనాలు ఫస్ట్ పెట్టినాము. ఇందులో ఇప్పుడు నైవేద్యాలు అయితే పెట్టుకోవాలన్నమాట. మనము ఇక్కడైతే మా అమ్మ పరమాన్నము, తెల్ల అన్నము, ఇంకా బూరెలు చేసింది, పచ్చి పులుసు ఇది, ఇంకా పచ్చన్నం అనమాట. ఇంకోటి ఆకుకూర కూడా చేసింది. అండ్ ఇవే కాదండి, బెల్లం వేసుకోవచ్చు, పూల శనగలు వేసుకోవచ్చు, పెరుగు, ఇవన్నీ వేస్తారనమాట. మన ఇష్టం, మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇది వచ్చి శాఖ కోసము. శాఖలో కూడా కొంచెం బెల్లము, పెరుగు కూడా వేస్తారు. ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యము తీసుకెళ్ళడానికి బోనంలో అయితే మనం తయారు చేసిన నైవేద్యాలన్నీ అయితే పెడుతున్నాం అన్నమాట. ఇవన్నీ పెట్టేసినాక వీటి మీద వేపాకులు పెట్టి దాని మీద మళ్ళీ మనం శాఖకి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కలశాన్ని పెట్టి దాని మీద దీపం వెలిగించి తీసుకెళ్తారనమాట. చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇంకో విషయం ఏంటంటే మాకు ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ చాలా దూరంలో ఉన్నాయన్నమాట. 3-4 కిలోమీటర్స్ వరకు లేవు ఇక్కడ టెంపుల్స్. ఎట్లా దేవుడా ఎట్లా చేయాలి ఇక్కడ బోనాలు అని అనుకునే టైంలో ఒక 1.5 మంత్ అనుకుంటా అండి, మాకు ఇక్కడే అపార్ట్మెంట్స్ దగ్గరలోనే అమ్మవారు స్వయంగా వెలిసిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినామన్నమాట. కరెక్ట్ బోనాలు వస్తుందనంగా ఇట్లా అంటే ఏం చేయాలనుకున్న టైంలో అమ్మవారే స్వయంగా ఇక్కడ వెలిసింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో అక్కడికే తీసుకెళ్తున్నాము. మాకు ఇక్కడ అపార్ట్మెంట్స్లోనే ఒక ఖాళీ ప్లేస్ ఉందన్నమాట, అక్కడే అమ్మవారు అయితే వెలిసింది. సో అంతా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దేవుడికి దీపారాధన చేసి బోనంకి కూడా మనం ఇవి దీపాలు పెట్టుకున్నాం కదా, ఆ దీపాలు వెలిగించేసి ఊదిటేసేసి ఇక తీసుకెళ్ళడం. నేనైతే మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి. దీపాలు అయితే వెలిగించి ఇంకా ఊదు అవన్నీ వేసామన్నమాట. సో అవన్నీ అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. ఓవరాల్గా ఎట్లా అనిపించింది ఏంటి అనేది కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ ఇది చేసినాక ఇంకా 2 బోనాలు ఒకటేసారి తీసుకెళ్తామన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ టెంపుల్స్ ఎక్కువ లేవన్నమాట. సో ఒకే అమ్మవారి దగ్గరికి 2 బోనాలు తీసుకెళ్తాము. ఇదే అనమాట అమ్మవారు వెలిసింది అన్నాను కదా ఆ ప్లేస్. చాలామంది అంటే చాలా పబ్లిక్ వచ్చారండి. ఇది వచ్చేసి మనము శాఖ పోసి నైవేద్యం పెట్టే ప్లేస్. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇంకా డెవలప్మెంట్ ఏం లేదు, ఈ మొన్నే కదా రీసెంట్గా అమ్మవారు వెలిసింది. సో పండగ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా మంచిగా టెంటులు అవన్నీ వేసి నీట్గా అయితే పెట్టారనమాట.
ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే బోనాల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్